ఆ క్రమంలో పాటకు వచ్చిన తర్వాత మేము అది తనలో చూసిన పాటకు వచ్చినందుకు తన ఆరోగ్యం మెరుగైందని కాదు కానీ మా భావన ఏదైతే తను మళ్ళీ మెరుగై కూడా తిరిగి కొన్ని కార్యక్రమాలు పాల్గొనే అవకాశం తీసుకున్నాడు. ఆ విలుపవర్ని ఎప్పటికీ కాపాడుకుంటాడు. ప్రజల పక్షాన్ని నిలబడి రాసిన కూడా మనందరి శక్తి కూడగట్టి కనిపిద్దాం. మనం అందరం కూర్చున్నాము అప్పుడు 10 నిమిషాలు లేచినా కానీ అందరికంటే మొదలు కుదరబెట్టిన కూడా ఎప్పుడైతే కూర్చున్నాడు క్షమించాలి కానీ ఇవ్వలేదు. తన ఈ విజిట్ ఇంకా తనకు 10 సంవత్సరాల ఆరోగ్య శక్తిని ఇస్తుందని మాత్రం ఇవ్వాలని కోరుకుంటూ కూడా మాట్లాడాలి. ఇంకా 4 వక్తలు కాగానే పెద్దలన్న మాట్లాడతారు. సభ ముగుస్తుంది. అందరూ కూడా మీరు కోఆపరేట్ చేయాలని మిగతా వక్తలు కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా మాట్లాడాలని కోరుతూ కూడా సభావేదికమైన పెద్దలకు సభలో ఉన్న మీ అందరికీ నా తెలంగాణ వందనం. నిజానికి నా ఆరోగ్యం పూర్తిగా తిరిగి అయినా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత నేను పాల్గొంటున్న మొట్టమొదటి సమావేశం అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలి. మీ అందరితోటి ఒక కోఆర్డినేషన్ ఏర్పరచుకోవాలి. మీ అందరి ఆశీర్వాదం వల్లనే నేను మళ్ళీ ఈ వేదిక గురించి కూర్చోగలిగాను. ఈ వేదికకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఇదే వేదికలో 40 ఏళ్ళ క్రితం ఇంత డెకరేటివ్గా లేదు. ఇప్పుడు ఈ వేదిక మీద తెరబండ రాజుతోటి కలిసి పాట పాడింది. ఇదే వేదిక మీద శ్రీశ్రీ గారితో అనేక ఉపన్యాసాలు విన్నా. ఇదే వేదిక మీద పెద్దలైన పెద్దగట్టి పాడిన వేదిక ఇది విశ్వాసంగా ప్లేస్. అటువంటి వేదికలో మళ్ళీ ఈనాడు నేను తెలంగాణ స్వతంత్రం సంపాదించుకున్నా. ఆ స్వతంత్రం సంపాదించుకున్న ఆ తెలంగాణలో నా ప్రజలకు ఒకసారి చూసుకోవాలి. అనేక మంది అనేక విధాలుగా తెలంగాణ కోసం పాటుపడ్డారు. మేమైతే తెలంగాణ కామారెడ్డిలో ధూమ్ధాము స్థాపించిన తర్వాత వెనుకకు వెనుకకుండా మొత్తం తెలంగాణలో ఉన్న జిల్లాలను రాష్ట్రంతో పగలంతా అడబోసి ఎన్నో పాటలు రాసి ఎన్నో త్యాగాలు చేసి నా ఒక్కరి త్యాగం కాదు అనేక మంది అమరావతిలో త్యాగాలు, విద్యార్థుల త్యాగాలు, వివిధాల మేధాశక్తి, కార్మికుల కర్షకుల పోరాటం, తెగిలేని కార్మికుల తెగిలింపు ఇవన్నీ కలిసి తెలంగాణ ఏర్పడ్డాయి. అయితే నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. మీతో చాలా మాట్లాడాలని ఉంది కానీ నాకు ఓపిక లేదు. ఒక్క విషయం మాత్రం దయచేసి మీరు గమనించాలి. ఇప్పుడు మన తెలంగాణ మనం తెచ్చుకున్నాం. మన తెలంగాణ మనకు వచ్చింది. ఇప్పుడు మనం కొట్లాడేవాళ్ళతో మన తెలంగాణలో మనకు మనం కొట్లాడుతున్నాము, మనకు మనం అనుకున్నాము. అనుకునే రోజులు ఉన్నాయి కానీ ఇంకా ముంగట్లు ఉన్నాయి. ఇప్పుడే తొందరపడదు. ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం అవసరం. మన ఇంట్లో ఒక ఇల్లాకి ఊడ్చుకొని దాన్ని అనికేసి ముగ్గేసే వరకు కొంత సమయం పడుతుంది. పోగానే వెళ్ళాలి నా గువ్వేదంటే పోగొట్టారు ఇంట్లో బెటర్. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం అనేది ఒక స్థాయి రావడానికి కొంత సమయం అవసరం. అయితే ప్రభుత్వానికి కూడా నేను అది అల్టిమేట్ అనేది మాట్లాడాలి. ఎందుకంటే నేను కవిని, నేను ఎవరికి భయపడి నేను నష్టలేక ఉద్యమాల నుంచి వచ్చినాను, నగరకవి ఉద్యమాల నుంచి వచ్చినాను. నేను ఈనాడు ఈ రాజకీయ నాయకులకు ఆ రాజకీయ నాయకులకు భయపడతాను. నేను కాదు భయపడేది కూడా. ఆ భయపడే సమయం అయిపోయింది. భయపడే సమయం అయిపోయింది. నా పొద్దు ఉట్టింది, పొద్దు అన్ని ఇలా పొద్దు ఊడే ఉంది.
మళ్ళా పొద్దు పడితే మళ్ళీ కనబడేవాడు కనబడినవాడు. అందుకని ఈ పొద్దున్నప్పుడే జరాజరు మీ అందరితోటి మీ విషయాలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఎటుపోతుందనేది మనం ఆలోచించాలి. తెలంగాణ ఏమైందనేది ఆలోచించాలి. వచ్చింది కానీ వేదికగా ఉండకండి. మా కవులకు కళాకారులకు నేను రిక్వెస్ట్ చేసేది వస్తుంది, మీరందరూ ఈనాడు తెలంగాణ వచ్చిందంటే చాలామంది జబర్దస్తుంటారు. మేము తెచ్చిన తెలంగాణ, మేము తెచ్చిన తెలంగాణ, ఏ రాజకీయ నాయకుడు తెలంగాణ చేయలేదు వాళ్ళకి. ఇది మేము ఘంటాపరంగా చెప్తాం. తెలంగాణ వ్యక్తికి కౌలు కళాకారులు నాయకులు వైద్య కాదు. ఇదే సమయంలో నాకు ఎన్ని సమావేశాలలో ఎక్కడెక్కడ తింటున్నారు, ఏ రాత్రి ఏ పగలు మేము ఎంత కష్టపడ్డామో అది ఈ ప్రజలకు తెలుసు. చిన్న చిన్న పిల్లలు యువలంతా చిన్న పిల్లలు తీసుకున్నప్పుడు 2 గంటలు 3 గంటల దాకా ప్రోగ్రామ్ ఉంటే అట్లనే ముందు ఆకలి దూపతోటి శ్రీరామేశ్వరికి చిన్నానికి తెలియజేసుకో మళ్ళీ ఆకలితోటి నేను అంటే ఇటువంటి పోరాటాలను చదువు నేను. కానీ ఒక్కరికి ప్రభుత్వానికి నేను చెప్తున్నది ఏంటంటే ఈ కళాకారులతో ఏమైతే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు పాడమంట వాడతారు, పొమ్మంట పోతారు అనే ధోరణి ఒకటి కనబడతారు. దయచేసి ప్రభుత్వానికి నేను హెచ్చరిక చేస్తున్నాను, ఈ అభిధానం నుంచి మారాలి. 60 ఏళ్ళ నుంచి రాని తెలంగాణను ఒక్క పాట తీసుకొచ్చింది. ఒక 60 ఏళ్ళ నుంచి పోరాడుతూ ఉంటే ఎప్పుడు ఎవరు చేయలేని త్యాగాన్ని ఒక పాట చేసింది. పాటలు తక్కువ తినేయకుంది. పాటలు ఈ కళాకారులు ఎవరో కనబడతాను, వీళ్ళతో ఏమైతుంది అనే ధోరణి కొంత ఈ ప్రభుత్వంలో కనబడుతున్నట్టు, అశ్రద్ధ కనబడుతున్నట్టు నాకు అర్థమవుతుంది. కాబట్టి ఆ అశ్రద్ధను తీసేయాలి. ప్రజా కళాకారులు, ప్రజా కవులను గౌరవించాలి. వాళ్ళు ఉంటేనే ఇదే కౌలు వల్ల కాదు. ఒకటి అందిస్తున్నాం, ఓపికతో ఉంటాం, చూస్తాం, ఈ ఆటని చూస్తా. ఇప్పటికీ నేను తయారు చేస్తున్నాను. నా సరంజామాన్ అనుభవం కాలు చేయి చేశాడు. అదే గుడికి ఒక్కడి మొత్తం తెలంగాణ అంతా చైతన్యం చేసి పోరాటానికి నడిపి అదే చేత అదే పనితో మళ్ళా ఈ ప్రభుత్వాలు ఏమైనా తప్పుడు పనులు చేస్తే, ప్రజా వ్యతిరేకమైన పనులు చేస్తే మళ్ళీ మీ తోడు ఇస్తాను నేను హెచ్చరిక చేస్తాను. నేను మొదలే చెప్పిన, నేను ఎవరికి భయపడడం కాదు. దేవుడు కొంచెం పిల్లతో చూస్తుంది. ఎప్పుడైతే తెలంగాణ చూస్తారా చూడాలని కూడా అనుకున్నాను. ఎందుకంటే నాకు వచ్చిన బ్యాగ్ వస్తుంది. డాక్టర్లు అసలు చెప్పలేదు, పట్టాలని చెప్పి. అయినా పాపం డాక్టర్ వాళ్ళ పుణ్యంతో మీ అందరితో మళ్ళీ కలుసుకోలేదు. మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ నేను ఈ వేదిక నుంచి రాగలుగుతాను. ఇప్పటికీ కూడా నా కాన్ఫిడెన్స్ మీ అందరి ఆశీర్వాదం అంటే మళ్ళీ తెలంగాణ నూతన మార్గంలో నడిపించడానికి మా కౌలు కళాకారులు ఎప్పుడు సిద్ధంగా. మరి మీరు కూడా ఒక హెచ్చరిక చేయాలి ప్రభుత్వాన్ని. ఏమయ్యా మీరంతా రాజకీయ అధికారంలోకి ఎక్కువ చేస్తూ పాటతో దాకా మీరు అందరూ ఉన్నారు. పెద్దలంతా పాటతో చేసింది, తెలంగాణ పాటతో చేసింది ఇప్పటికే అంటున్నారు. అది గంటా చెప్తున్నారు, అది వాస్తవం. మరి ఆ పాటనే విస్మరిస్తే ప్రభుత్వానికి మంచిది కాదని వాళ్ళ కళాకారులు హెచ్చరిస్తున్నారు. మీరు కొద్దిగా కూడా మేము అడిగేది, మీ రాజ్యం అడిగినామా, మీరు వేరే భాగం అడిగినామా? మా పిల్లలకు తిండి లేదు, మా పిల్లలకు ఇల్లు లేదు, మా కళాకారులకు ఓ జీవనోపాధి కల్పించమని చెప్పి ఒకవేళ మాట్లాడుతున్నాం. అది ప్రభుత్వ బాధ్యత. మీరు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. మీరు అధికారంలోకి రాకపోతే అడగకూడదు. వీడికైనా ప్రభుత్వాన్ని విశ్లేషించేటట్టు ప్రభుత్వానికి మేము సర్వత్వ సహాయకారం ఉంటాం. మేము తిరిగి ఈ పునర్నిర్మాణంలో మేము
తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాం. నేను మాత్రం అనేకమైన పానీలు సేకరిస్తున్నా, ఈ సమయం కోసమే చూస్తున్నా. మళ్ళీ మీకు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పాటలు అందిస్తున్నాను అట్లనే తెలంగాణ అభివృద్ధి కోసం కూడా అట్లాంటి పాటలు తొందరలో చేస్తే చదువుకోవడానికి అందిస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ పుస్తకాలను చేసిన మహానుభావుడు జేపీ తిరుమలరావుకు చాలా థ్యాంక్స్. నేను ముఖ్యంగా ఎక్కువ శాతం రావడానికి ఈ పుస్తకమే నన్ను తీసుకొచ్చింది. ఈ పుస్తకం చూసిన తర్వాత అది ఒక్కొక్క గురించి చక్కటి తెలంగాణ మాట, ఇంత చక్కటి వాటిని పెట్టుకోవాలి, ఒక్కొక్క పాట వేసి తెలంగాణ ఆ పాడుతున్న పాట తీసుకు మంచి ప్రయత్నం చేసినారు. ఒక్క పాటల పుస్తకాలు కాదు, తెలంగాణ కళాకారుల జీవితాలన్నీ రికార్డు చేసి పెట్టుకొని ఈ కళాకారులు మళ్ళీ దొరకరు, ఈ కళాకారులు మళ్ళీ దొరకరు. వీళ్ళు కనబడుతున్న వాళ్ళు ఓ గోరెడ్డిపైన ఓ అందేసి ఓ భూమిలంక వీళ్ళందరూ ఉండదు. ఒక్కొక్క స్థలంలో మనం ఎంతవరకు మళ్ళీ ఇది రావాలని మనకు దొరకదు. కాబట్టి వాళ్ళ జీవిత చరిత్రలు, వాళ్ళ పాటలు, వాళ్ళ వాయిస్ అన్నింటినీ రికార్డ్ చేసి పెట్టుకోండి. తెలంగాణకు వచ్చింది కాబట్టి తెలంగాణ బాధ్యత తీసుకొని కొంతమంది ఈ పనులు చేస్తే మంచిది అని చెప్పి ఆశిస్తుంది. సరే.